మీ ప్రతి పనిలో, మీ ప్రతి కష్టంలో, మీ ఇంటి ముంగట వేసిన సీసీ రోడ్లో, మీ ఇంటి ముంగట పెట్టినటువంటి హరితహారం చెట్టులో ఆఖరికి అంత అయిపోయినాక అందరిని తీసుకుపోయి ఊరవతల పెట్టే వైకుంఠ ధామానికి కూడా పైసలు ఇచ్చింది ఎవరంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. కానీ ప్రచారం చేసుకుంటుంది ఎవరంటే హరీష్ రావు గారు. గులాబీ రంగులు వేసడానికి ప్రచారం చేస్తారు. ఒక గులాబీ రంగులోనే పెడతారు అవ శ్మశానంలో, అందరు పెట్టరా? ఊరందరికీ అది ఒక గులాబీ రంగులకేనా? కాదు కదా. అంత భయం అన్నట్టు వాళ్ళకి. గద్దె దిగిపోతే మమ్మల్ని నేడ మర్చిపోతారు. మర్చిపోతలేరా? పాపం కాంగ్రెస్ కి వెళ్ళి పోటీ చేసిండు తమ్ముడు హరికృష్ణ. తిరుగుతుండే ఊర్లలో కొబ్బరికాయలు పట్టుకొని కోరుతున్నాడా? మరి ఒక్క టీఆర్ఎస్ అని సప్పుడు ఎత్తలేరు. ఇప్పుడు చెప్తురా? కాంగ్రెస్ అయిన హరికృష్ణ 3.5 కోట్లు నేను తెచ్చినా అని సిద్దిపేట మున్సిపాలిటీలో రోజు 3 కొబ్బరికాయలు కొడుతుండే తమ్ముడు. మరి మొత్తం హరీష్ రావే కదా. ఒక్కడైనా హ్యాపీనా బీఆర్ఎస్ వాళ్ళు? సప్పుడు చెప్తురా? అక్కడ ఇట్లా తీసి ఇట్లా కుక్కినట్టు ఉన్నారు ఒక్కొక్కరు. ఉన్నారా? కుక్కిన ప్రేమ లెక్క వరిసత్తుడు ఒక్కరు కూడా మాట్లాడతలేడు ఇయ్యాల. అంటే హరీష్ రావు మీద ప్రేమ లేదా? లేదు. అదంతా బలవంతం సంసారం. చుట్టూ పోలీసులను పెట్టి ఏం చెప్తున్నావు? ఏం సైడ్ ఏం నడుస్తుంది రాజు కిరాణం, రేపటి నుంచి ఉండాలని ఉందా లేదా అంటే రాజు ఏం చెప్తాడు? పాపం హరీష్ అన్న జిందాబాద్ అంటాడు. అందుకంటే ఎక్కువ ఏమన్నాడు? అటు ఒకరు ఇట్లా మనవాడ ఏం చేయాలి సారు? పోలీసు వాళ్ళని తోలిస్తాడు, లేకపోతే పొద్దుకి అంటాడు. ఇది మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం. అందుకని ధైర్యంగా ఉంటుంది. చంద్రశేఖర్ రావుకో హరీష్ రావుకో భయపడాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ కులం పేరు మీద చేస్తున్న రాజకీయాన్ని దయచేసి తిప్పికొట్టాలని మీ అందరికీ కూడా సవినయంగా వేడుకుంటూ, ఇంత 22లో ఇంత గొప్పగా స్వాగతం దక్కినటువంటి మన నందనూరు మండల వివిధ గ్రామాల నుంచి ఇక్కడికి ఇచ్చినటువంటి మా అన్నదమ్ములకి, ఇంత గొప్పగా స్వాగతం దక్కినటువంటి మా నందనూరు మండల కేంద్రానికి సంబంధించినటువంటి అక్క చెల్లెళ్ళకి అందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై భారత్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.